హాయ్ అండి అందరికీ. దిస్ ఈజ్ భార్గవి. వెల్కమ్ టు హోమ్ వెరైటీస్ ఛానల్. సో ఈరోజైతే నేను మీకు ప్రాన్స్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈజీ ప్రాసెస్, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనం ప్రాన్స్ని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాం. ప్రాన్స్ అయితే మినిమం మీ సైజ్ ఉండాలన్నమాట. ఇంతకన్నా చిన్న సైజ్ అయితే తీసుకోవద్దు. అవి కుక్ అయ్యేసరికి ఇంకా చిన్నగా అయిపోతాయి కదా. సో బిర్యానీకి అవి సరిపోవు అనమాట. కర్రీకైనా కూడా సరిపోవు, బట్ ఇట్స్ ఓకే, మనం తినొచ్చు. బట్ బిర్యానీకి మాత్రం మినిమం ఈ సైజ్ ఉండాలి. సో ఫస్ట్ అయితే మనం ప్రాన్స్ని మ్యారినేట్ చేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి కదా. సో మ్యారినేట్ చేసేసుకుందాం. ఫస్ట్ అయితే సాల్ట్ యాడ్ చేసుకుందాం, తర్వాత చిల్లీ పౌడర్. నేను ఇక్కడైతే ఈ ప్రతి ఇంగ్రీడియంట్ ఇంతే క్వాంటిటీ తీసుకోవాలి అని చెప్పట్లేదు, ఎందుకంటే ప్రాన్స్ క్వాంటిటీని బట్టి మీ టేస్ట్ని బట్టి మీరు తీసుకుంటారు కదా. సో చిల్లీ పౌడర్, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని, తర్వాత కర్డ్ వేసుకోండి. కర్డ్ కూడా వేసేసుకున్నాక హాఫ్ లెమన్ సరిపోతుంది అనమాట. సో హాఫ్ లెమన్ ఇలా పిండేసుకొని శుభ్రంగా కలుపుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి. నాకు టైం లేక నేను హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నాను. ఇన్ కేస్ ఒకవేళ మీకు టైం ఉంటే ఒక 1 అవర్, 1.5 అవర్ అన్నా పెట్టుకోవచ్చు అనమాట. సో లాస్ట్లో గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వేయచ్చు గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని శుభ్రంగా కలుపుకొని మొత్తం అన్ని ప్రాన్స్‌కి పట్టేలాగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక 15 మినిట్స్ అయితే సరిపోతుంది నాకు తెలిసి మాక్సిమం. సో మనకి బిర్యానీకి నెక్స్ట్ ప్రాసెస్ బిర్యానీ దినుసులు తీసుకుందాము. నేను ఇక్కడ 2 వేస్‌గా పెట్టాను కదా. సో ఆ 2 వేస్‌కి ఎందుకంటే ఒకటి రైస్‌కి, ఒకటి కర్రీకి ప్రిపేర్ చేసుకోవడానికి. దానికి కావాల్సింది కొత్తిమీర, పుదీనా. సో బిర్యానీ దినుసులు అన్నీ తీసుకోండి. నేనైతే ఆకు ఏ బిర్యానీలో వాడను. దానికి కావాల్సింది నెక్స్ట్ ఆనియన్స్ స్లైసెస్‌గా చాప్ చేసి పెట్టుకొని, మీరు బిర్యానీ ఏ బౌల్‌లో అయితే చేయాలనుకుంటున్నారో ఆ బౌల్ పెట్టేసుకొని స్టవ్ మీద ఒక టీ గ్లాస్ అంత ఆయిల్ తీసుకున్నాను నేను. ఎందుకంటే మనం బిర్యానీ కింద ఎక్కువ మనం స్టవ్ మీద చేస్తే కిందే ముందు మాడిపోతుంది కదా. సో ఆయిల్ ఎక్కువ తీసుకోండి, అడుగు పట్టుకోకుండా ఉంటదనమాట కింద. సో నెక్స్ట్ బిర్యానీ దినుసులను అయితే బౌల్‌లో వేసేసుకున్నాక కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి. సో ఈ కొత్తిమీర, పుదీనా కూడా ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అయిపోయినాక చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని వేసేసుకోండి. ఆనియన్స్ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. సో చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై చేసేసుకున్నాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్‌ని యాడ్ చేసేసుకోండి. వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఆల్రెడీ వస్తుంది వాటర్ ప్రాన్స్‌లోంచి. సో మీన్‌వైల్ ఇది ఇలా కుక్ అవుతూ ఉండగా మనం రైస్ బాయిల్ చేసుకోవాలి కదా. దానికి కావాల్సింది ఫస్ట్ అయితే ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని ఆ వాటర్‌లో కూడా బిర్యానీ దినుసులు యాడ్ చేసేసుకోండి. గరం మసాలా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసేసుకోండి. కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసేసుకొని వాటర్ బౌలింగ్ అవుతున్నప్పుడు మనం రైస్ వాష్ చేసి పెట్టుకుంటాం కదా. సాల్ట్ యాజ్ పర్ యువర్ టేస్ట్ అనమాట. మనం రైస్ కడిగి పెట్టుకున్నాక ఇలా బౌలింగ్ అయినాక చూస్తున్నారు కదా, ఈ విధంగా. సో ఇప్పుడు రైస్‌ని కూడా యాడ్ చేసేసుకోండి. బిర్యానీకి ఎప్పుడైనా సరే బాస్మతి రైస్ తీసుకుంటేనే మీకు ఆ బిర్యానీ టేస్ట్ అనేది వస్తదనమాట. నార్మల్ రైస్‌తో కూడా చేయొచ్చు, బట్ ఇంత టేస్ట్ అయితే రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాస్మతి రైస్‌లోనే ఆ స్మెల్ అనేది, సాల్టీనెస్ ఉంటది కదా. సో అది టేస్ట్ వస్తుంది. సో చూస్తున్నారు కదా, మన కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది. అలాగే రైస్‌ని కూడా మనం 70% కుక్ చేసుకోవాలి. ఎందుకంటే కర్రీలో యాడ్ చేసినాక ఒక 15 మినిట్స్ పెడతాం కాబట్టి స్టవ్ మీద. సో ఈ విధంగా కుక్ అయినాక మనం ఆ కర్రీలో రైస్‌ని లేయర్స్‌గా యాడ్ చేసుకోవాలనమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా లేయర్స్‌గా యాడ్ చేసేసుకున్నాక దీనిపైన కొత్తిమీర, పుదీనా వేసేసుకోండి. నేనైతే ఆనియన్స్ ఫ్రై చేయలేదు. ఒకవేళ మీకు ఇష్టమైతే ఆనియన్స్ ఫ్రై చేసి కూడా వేసుకోండి. సో నెక్స్ట్ నేను పసుపు వాటర్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే కలర్ కోసమని. నేనైతే రైస్‌లో ఎప్పుడు కలర్ యాడ్ చేయను. సో ఇలా పసుపు యాడ్ చేసేసుకున్నాక 15 మినిట్స్ పెట్టేసేయండి స్టవ్ మీద. సో చూస్తున్నారు కదా, ఆఫ్టర్ ఆల్ కలర్ కూడా ఎంత బాగా కనిపిస్తుందో. యమ్మీ ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి ఈ ప్రాసెస్. కలర్ కూడా చూసారా అక్కడక్కడ యెల్లోయిష్‌గా ఎలా కనిపిస్తుందో. సో ఫుడ్ కలర్ అయితే ప్రిఫర్ చేయను నేను అసలు దేంట్లోనూ. ప్రాన్స్ బిర్యానీ టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఒకసారి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.